వైసీపీకి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేస్తోంది. ఉదయం 5:30కి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లను ఉపయోగించి ఆ భవనాన్ని కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇరిగేషన్ కు చెందిన స్థలంలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని సిఆర్డీఏ అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారమే కూల్చివేతలకు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. చట్ట ప్రకారమే వెళ్లామని కోర్టు చెప్పిందని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. ప్రభుత్వ చర్యపైన వైసీపీ మండిపడుతోంది. వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సంధ్య, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. గత 2 రోజుల క్రితమే ఈ భవనానికి సంబంధించినటువంటి కూల్చివేత పనులు చేపడతామంటూ కూడా నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీస్ పైన ఖచ్చితంగా ఇది రూల్స్ కి విరుద్ధంగా లేదు, అనుమతి తీసుకునేది నిర్మాణం చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ హైకోర్టు కూడా వెళ్ళింది. హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. అయితే హైకోర్టు తీర్పుకు సంబంధించి వ్యతిరేకంగా సిఆర్డీఏ అధికారులు ఈ భవనాన్ని కూల్చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ న్యాయవాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం. తాడేపల్లిలో ఉన్నటువంటి నిర్మాణం చేస్తున్నటువంటి భవనం మొదటి అంతస్తు పూర్తయింది, 2వ అంతస్తు పనులు ప్రారంభమయ్యాయి. ఈ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఉదయం 5 గంటల నుంచి కూడా జేసీబీలు, 5 జేసీబీలు, ఒక బుల్డోజర్ మొత్తం ఈ భవనానికి సంబంధించి డెమాలిషేషన్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి ఏవైతే ఈ శిథిలాలు ఉంటాయి, ఈ శిథిలాలను కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్న ప్రక్రియ అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. అయితే వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అన్ని అనుమతులు కూడా తీసుకుని భవనాన్ని నిర్మాణం చేపట్టాము, ముఖ్యంగా లీజుకి తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఈ భవనాన్ని కూల్చేశారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మానుషంగా దాడులు చేశారు, దాడుల తర్వాత ఇప్పుడు భవనాలు కూడా కూల్చేస్తున్నారు, ప్రజలంతా కూడా గమనిస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటు సిఆర్డీ అధికారులు ప్రధానంగా చెప్తున్నారు, ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఈ స్థలంలో అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ముందు నుంచి కూడా నోటీసులు ఇచ్చాము, నోటీసులకు సంబంధించి ఇచ్చిన తర్వాతే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించామంటూ కూడా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ఫ్లోర్ పూర్తయింది, 2వ ఫ్లోర్ పనులు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు సిఆర్డీ అధికారులు. సంధ్య, అయితే దుర్గా, దీనికి సంబంధించి వైసీపీ ఏమైనా లీగల్ గా వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పటికే హైకోర్టులో నిన్న పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో వాదనలు కూడా వినిపించడం జరిగింది. అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయితే హైకోర్టు మాత్రం నిబంధనలకు లోబడి వ్యవహరించాలి, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా సిఆర్డీ అధికారులకు ఆదేశించినట్టుగా వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైకోర్టులో పిటిషన్ మరోసారి దాఖలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్దమవుతుందని చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు ఏదైతే నిన్న నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ సిఆర్డీ అధికారులు ఈ రోజు భవనాన్ని కూల్చేశారనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణగా తెలుస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకెళ్లి మళ్ళీ ఒకసారి హైకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తుందనే దానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే భవనాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు అనేవి పూర్తిగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం దిగిందంటూ వైఎస్ జగన్ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. టీడీపీ దహనకాండ ఏ స్థాయికి వెళ్లిందనేది ఈ రోజు జరిగినటువంటి కొట్టడం, కూల్చివేతను చూస్తే మనకు అర్థమవుతుందంటూ కూడా వైఎస్ జగన్ ట్వీట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పూర్తిగా ఈ భవనాన్ని నేలమట్టం చేశారు. ఇక్కడ నుంచి ఏవైతే కూల్చివేశారో ఆ శిథిలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. కూల్చివేత అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి జేసీబీలు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. మొదటి ఫ్లోర్ పూర్తయింది, 2వ ఫ్లోర్ పనులు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ బిల్డింగ్ ని పూర్తిగా సిఆర్డీ అధికారులు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ అయితే చాలా బలంగా చెప్తుంది, అన్ని అనుమతులు కూడా ఖచ్చితంగా తీసుకునే ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాం,
చేపట్టాము, నిబంధనలకు విరుద్ధంగా సిఆర్డీఏ అధికారులు ఈ భవనాన్ని కూల్చేశారనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు సిఆర్డీఏ నేతలు అయితే ఖచ్చితంగా ఇది ఇరిగేషన్ కి సంబంధించినటువంటి స్థలం కాబట్టి ఇక్కడ శాశ్వతమైనటువంటి భవనాలు ఏవి కూడా నిర్మాణం చేయడానికి వీల్లేదు, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ భవన నిర్మాణాలు చేపట్టారు కాబట్టి వీటిని కూల్చేశామనేది సిఆర్డీఏ నేతలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మరోసారి హైకోర్టుని ఆశ్రయించబోతుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది అనేది కూడా ఈ రోజు మరి కాసేపట్లో తెలియబోతుంది సంధ్య. రైట్.